విశాఖ జిల్లా గాజువాకలో టీడీపీ అధినేత చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగింది. ప్రజాగలం సభలో భాగంగా గాజువాకలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోడ్ షోలో చంద్రబాబు మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేశారు. దీంతో గాజువాకలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ప్రజాగలం వాహనం వెనుక నుంచి ఓ అగాంతకుడు రాయి విసిరి పరారయ్యాడు. మరోవైపు వారాహి యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించిన పవన్ కళ్యాణ్పై దుండగులు రాళ్ల దాడి చేశారు. పవన్ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి ఆయనపై రాయి విసరడం తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ దాడి నుంచి పవన్ త్రుటిలో తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. దాడికి పాల్పడిన వ్యక్తిని జనసేన కార్యకర్తలు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. సీఎం జగన్ పై రాయి దాడి ఘటన మరొక ముందే పవన్ పై రాయితో దాడి చేశారు దుండగుడు. ఇది ఒక చెత్త ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చాను. ఇక్కడ రాళ్లు వేశారు. మళ్ళా చూశారా? వస్తా దానికి కూడా వస్తారే. మిమ్మల్ని వదిలిపెట్టరు ప్రజలు. తరిమి తరిమి కొడతారు రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది. పోలీసులు ఏం చేస్తానో అది లేదు. నిన్న కూడా ఆ డ్రామాకు కూడా వస్తా. విజయవాడలో జరిగిన డ్రామాకు కూడా వస్తాం. మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే, చిల్లర మూకగాని చేస్తే, ప్రజలు తిరగబడితే మీ బట్టలిప్పి తరివి తరివి కొడతారు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ యువర్. ఈ జే గ్యాంగ్ ఒకటి ఉంది వాళ్ళకు. దొరికాడా? దొరికాడా లేదా? దొరికినట్లేడు. ముందు తాళేశారమ్మా. ఇప్పుడు ఈరోజే పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో మీటింగ్ పెడితే చేతగాని పిరికి పందలు ఆయన వరాహి పైన రాళ్లేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇది తప్పని గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.